అకార్డ్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ స్విచ్‌వేర్ వాళ్ళు ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి రావాలనుకుంటున్నారు. వీళ్ళు పవర్ జనరేషన్ చేసే కంపెనీస్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్, కంట్రోల్ ప్యానెల్స్ అండ్ స్విచ్ గేర్‌నెస్ వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు సప్లై చేసే ట్రాన్స్‌ఫార్మర్స్ డిఫరెంట్ సెగ్మెంట్‌లో వాడుతూ ఉంటారు. లైక్ పవర్ జనరేషన్ గానీ, పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ గానీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ అప్లికేషన్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ సెగ్మెంట్‌లో వాడుతూ ఉంటారు వీళ్ళు. కంట్రోల్ ప్యానెల్స్ అండ్ స్విచ్ గేర్ చూస్తే లో వోల్టేజ్ కంట్రోల్ ప్యానెల్ గానీ, లో వోల్టేజ్ స్విచ్ గేర్ గానీ, మీడియం వోల్టేజ్ ప్యానెల్స్ గానీ, ఇండస్ట్రియల్ ప్యానెల్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిఫరెంట్ కంపెనీస్‌కైతే వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గూడా ఉన్నాయి. రాజస్థాన్ అలాగే గుజరాత్‌లో గూడా. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచైతే వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో నిఫ్టీ 50లో ఆ కంపెనీస్‌కైతే క్లయింట్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. లైక్ అదాని వాళ్ళు గానీ అండ్ జేఎస్‌డబ్ల్యూ గానీ, ఐనాక్స్ విండో గానీ, మదర్సన్ గానీ అండ్ ఇండియాలో టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో నిఫ్టీలో ఆ కంపెనీ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. వీళ్ళు ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్‌నైతే పర్చేసింగ్ మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్స్ పర్చేజ్ జేయడానికి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వాడాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఐపీఓ ద్వారా టోటల్‌గా 24.29 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు స్మాల్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ కాబట్టి ఒక లాట్ సైజ్ అయితే పెంచారు. 3000 షేర్స్‌గా ఫిక్స్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్ అయితే 2 లాట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం గూడా ఈరోజు 30%గా ఉంది. వీళ్ళు ఒక షేర్‌కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే ₹46గా ఫిక్స్ చేశారు. వీళ్ళు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత టోటల్‌గా మార్కెట్ క్యాప్ 94.64 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంటుంది. వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో FY24 నుంచి 25 వరకు గూడా 62.81%గా గ్రో అయ్యారు. ఎబిటడా గూడా 9.10%గా గ్రో అయ్యారు. FY24లో 2.67 క్రోర్‌గానే ఉన్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు పాట్ మార్జిన్ గూడా 6.05 క్రోర్‌గా ఉంటే FY24లో మాత్రం 1.6 క్రోర్‌గానే ఉన్నారు. వీళ్ళు కాంపిటీటర్స్‌తో పోలిస్తే ఎలా ఉన్నారో చూస్తే వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ లైక్ డానిష్ పవర్ వాళ్ళు గానీ, వోల్టాంప్ ట్రాన్స్‌ఫార్మర్ వాళ్ళైతే ఉన్నారు. రెవెన్యూలో కాంపిటీటర్స్‌తో పోలిస్తే బెటర్‌గా గ్రో అయ్యారు. వీళ్ళకి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 43.90% ఉంది. డెట్ ఈక్విటీ రేషియో కూడా చాలా తక్కువగానే ఉంది. వీళ్ళకి 0.55%గా కంపేర్డ్ టు కాంపిటీటర్స్‌తో పోలిస్తే కూడా తక్కువగానే ఉంది. పీఈ రేషియో కూడా తక్కువగానే ఉంది. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత కూడా పీబీ రేషియో కూడా తక్కువగానే ఉంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. కొంత మిడ్ టర్మ్ చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.